ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో ఒక విచిత్రము జరిగిందండి. ఏంటంటే యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో రాజకీయ వార్తలు యూట్యూబ్లో పబ్లిష్ చేసే వాళ్ళది రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూటమి క్యాబినెట్ నిర్ణయించిందంట. సరే, బాగానే ఉంది అంతవరకు. మరి ఈ పత్రి వాసుదేవను చేసినటువంటి వీడియో ఒకటి ఊహా వీడియో, అతను 200 మంది షార్ప్ షూటర్లు వచ్చారు జగన్ను చంపడానికి అమెరికా నుంచి అని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పబ్లిష్ చేశాడు. ఒక కథనాన్ని పబ్లిష్ చేసిన కారణంగా అది బాగా వైరల్ అయిన కారణంగా అతని మీద కేసు వేయడం జరిగింది. సరే, కేసు వేశారు. కేసు వేసిన తర్వాత పోలీసులు అతనికి నోటీస్ ఇచ్చి హాజరు కమ్మని చెప్పారు. కనబడకుండా పోయాడు కొద్ది రోజులు, దాదాపుగా ఒక వారం దాకా. బాగానే ఉంది. అప్పటికి కూటమి ప్రభుత్వమే నడుస్తుంది కదా. తర్వాత ఈ మహానుభావుడు బులుగు పేటీఎంతోనో లేకపోతే ఆ వీడియో ఏ పార్టీకి అనుకూలమైతే బాగుంటుందని ఆ పార్టీ వాళ్ళతోనో కొమ్మక్కై వారం రోజులు ఆలోచన చేశాడు. ఏం చెప్పాలి నేను పోలీసులకు జవాబు దీని మీద అని చెప్పి ఆలోచన చేసి అయితే ఒకటైతే పట్టాడు ఒక సమాధానాన్ని. సరే, ఎట తిరిగి పోలీసుల ముందు హాజరు కాక తప్పదు కదా అని చెప్పేసి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆ పోలీసు విచారణలో చెప్పింది ఏంటంటే, మెట్రో రైల్లో ప్రయాణం చేసేటప్పుడు నా వెనక ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే నేను విన్నాను, అది నిజం అనుకున్నాను, అందువల్ల నేను అది నిజమని నమ్మి నేను ఆ వీడియో క్లిప్ తయారు చేసి 99 టీవీలో వేశాను కదా అన్నాడు. పోలీసులు టీ ఇచ్చేసి పంపించేశారండి అతన్ని. విచిత్రంగాను అంటే ఆ వీడియో యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రతకు సంబంధించి పార్టీల పరంగా కానీ భద్రతా విఘాతానికి సంబంధించినటువంటి సమస్య. అట్లాంటిది అంత సింపుల్గా వదిలేశారండి మన పత్రి వాసుదేవాన్ని. అలాంటివన్నీ వదిలేసుకుంటూ యూట్యూబర్లు సోషల్ మీడియాలో ఇటీవలే మనం చూసాం. ఒక తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టు భారతిని చెడుగా మాట్లాడారని చెప్పేసి అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ చేశారు. అంటే వీళ్ళకి వేరు, మెయిన్ స్ట్రీమ్లో పనిచేసే వాళ్ళకి వేరా, మెయిన్ స్ట్రీమ్ వేరు, యూట్యూబ్ వేరా? ఇదే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ కథనం విన్నాను. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూటమి క్యాబినెట్లో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. వార్తా ఛానల్ ప్రచురించే వాళ్ళది రిజిస్ట్రేషన్ తీసుకోవాలని. ఎందుకు? పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేయడానికా? ఇలాంటి వాళ్ళని శిక్షించకుండా వదిలేసి చిన్న చిన్న యూట్యూబర్ల మీద, చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళ మీద పెద్ద కత్తులు దూయడానికా? పత్రి వాసుదేవాన్ని వాస్తవంగా అరెస్ట్ చేస్తారని అందరూ ఆశించారు. కానీ సింపుల్గా ఒక టీ ఇచ్చి నేను మెట్రోలో విన్నాను, వాష్రూమ్ దగ్గర విన్నాను, బ్రాందీ షాపుల్లో విన్నాను అంటే అది నచ్చేసి పోలీసులకి నవ్వుకుంటూ అతను వదిలేశారండి. చూద్దాం మరి కూటమి ప్రభుత్వం ఉండి కూడా ఇలా చట్టాన్ని మిస్గైడ్ చేయడం అనేది ఆశ్చర్యంగా ఉన్నది. ఇట్లాంటివి చేస్తూ ఉంటే రేపు పొద్దున్నే టీడీపీ యాక్టివిస్ట్ ఎవడైనా సరే, టీడీపీ యాక్టివిస్ట్ అయితే పోలీస్ స్టేషన్ బుధాన్ని ఎత్తుకొని దొంగపోతారు. ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తూ ఉంటారు. మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.